అందరికి. సో, ఈ వీడియోలో నేను నెక్స్ట్ జెన్ ఏఐ సీరీస్‌లో ఫేజ్ 1లో పార్ట్ 2. సో, టోకన్స్ అంటే ఏంటో చెప్తాను ఇందులో. సో, ఈ టోకన్స్ అంటే ఏంటంటే అవి ఆహ్, స్ స్మాల్ పీసెస్ ఆఫ్ టెక్స్ట్‌లో మనం టెక్స్ట్ ప్రాంప్ట్ పంపిస్తాం గదా! ఆ ప్రాంప్ట్‌లో అది డివైడ్ చేసుకుంటుంది. ఫుల్ వర్డ్ గానీ, పార్ట్ ఆఫ్ వర్డ్ కానీ అట్లాగా ఒక్కొక్క టోకన్‌గా అలాగా క్రియేట్ చేసుకుంటుంది. సింబల్స్, పంక్చుయేషన్స్‌ని, నంబర్స్‌ని అవన్నీ సెపరేట్ టోకన్స్‌గా డివైడ్ చేస్తుంది. సో, మనం ఏదైతే ఇన్‌పుట్ టెక్స్ట్ ఇస్తామో, ఆ ఇన్‌పుట్ టెక్స్ట్‌ని టోకన్స్‌గా కన్వర్ట్ చేసి అప్పుడే ఈ ఎల్ఎల్ఎం మోడల్ ప్రాసెస్ చేస్తది ఆ టోకన్స్‌ని. సో, అవుట్‌పుట్‌లో గూడా ఏమైతే జనరేట్ అవుద్దో సమ్మరీ గాని, టెక్స్ట్ ఏదైతే జనరేట్ అవుద్దో ఆ టెక్స్ట్‌ని గూడా మళ్ళీ టోకన్స్ లాగే అవుట్‌పుట్‌లో ప్రాసెస్ చేస్తది. సో, కాస్ట్ అనేది గూడా ఇన్‌పుట్ టోకన్స్ ఎంత, అవుట్‌పుట్ టోకన్స్ ఎంత దాన్ని బట్టి కాస్ట్ అనేది బేస్ అయ్యి ఉంటుంది. ఈ టోకనైజేషన్ అనేది ఆటోమేటిక్. ఒకసారి మనం టెక్స్ట్ పంపించినప్పుడు అది ఆటోమేటిక్‌గా ఏందంటే అక్కడ బిల్ట్ ఇన్ టోకనైజర్స్ ఉంటాయి. సో, ఆటోమేటిక్‌గా స్ప్లిట్ చేస్తది టెక్స్ట్‌ని టోకన్స్‌లా. స్పేసెస్ బట్టి అట్లాగా స్ప్లిట్ చేయదు. దానికొక స్పెషల్ అల్గోరిథమ్స్ ఉంటాయి. బైట్ పెయిర్ ఎన్కోడింగ్ అని, వర్డ్ పీస్, సెంటెన్స్ పీస్ అని అలాగా కొన్ని అల్గోరిథమ్స్ అల్గోరిథమ్స్ ఉంటాయి వాటికి. దాన్ని బట్టి అవి స్ప్లిట్ అవుతది. సో, ఈ ఇది మెమరీలో టెంపరరీగా స్టోర్ అయ్యి ఉంటుంది. సో, ఆ టెక్స్ట్ అనేది ఇప్పుడు అది ఫుల్ వర్డ్‌గా, పార్ట్ ఆఫ్ వర్డ్‌గా ఎలాగా స్ప్లిట్ అవుద్దంటే, ఇప్పుడు కామన్‌గా ఉందంటే ఫుల్ వర్డ్‌ని ఒక టోకెన్‌గా పెట్టేస్తది. అలా కాకుండా రేర్‌గా వస్తుందనుకో ఆ వర్డ్ అప్పుడు దాన్ని స్ప్లిట్ చేస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్‌బిలీవబుల్ ఉంది. దాంట్లో అనేది ఒక టోకెను, బిలీవ్ అనేది ఒక టోకెను, ఏబుల్ అనేది ఇంకో టోకెన్ అలా స్ప్లిట్ చేస్తది. సో, మనము టెక్స్ట్ పంపిస్తాం గదా! ఎన్ని టోకెన్స్ తీసుకుంటుంది ఇది అని చెప్పి మనము కొన్ని లైబ్రరీస్ ద్వారా చెక్ జేయొచ్చు. టోకనైజర్ లైబ్రరీస్ ద్వారా చెక్ జేయొచ్చు. ఎందుకు చెక్ జేసుకోవాలంటే ఇప్పుడు మనం కాస్ట్ తగ్గించుకోవాలా, సో, అన్నెసెసరీ ఎక్స్‌ట్రా స్పేసెస్ కానీ, సింబల్స్ కానీ, సో, మనం పంపించే ప్రాంప్ట్ చాలా లాంగ్ ప్రాంప్ట్ అని టోకన్స్ ఎక్కువ తీసుకుంటున్నాయి. ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకునేదానికి మనము టోకన్ కౌంట్ కంట్రోల్ చేసుకునేదానికి మనము ఈ లైబ్రరీస్ యూజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో, డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ టోకన్ కౌంట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో, అది. థాంక్ యూ. సో, నెక్స్ట్ వీడియోలో నేను ఈ మీకు మినీ ప్రాజెక్ట్ ఏంటంటే, మనము ఒక టెక్స్ట్ ఇచ్చినప్పుడు ఎన్ని టోకన్స్ జనరేట్ చేస్తుంది, దాని కౌంట్ ఏందనేది చూద్దాము. ఆ తర్వాత మనం ఒక టెక్స్ట్ ఇస్తాము. అది ఒక అవుట్‌పుట్ జనరేట్ చేస్తది టెక్స్ట్. సో, ఇన్‌పుట్ టెక్స్ట్‌లో ఎన్ని టోకన్స్ ఉన్నాయి, అవుట్‌పుట్ టెక్స్ట్‌లో ఎన్ని టోకన్స్ ఉన్నాయి. సో, ఇలాగా ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. థాంక్ యూ. If you need any concept to be explained, please add it in the comment. Thanks for watching. Please subscribe for more videos.